ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఆహా, ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులకు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, ఉట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండానే నీకెలా తెలిసింది? అదంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. అచ్చా, యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్, సౌండ్స్ యా. వినిపిస్తాయి. ఔ! ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా, మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా, ఆ, నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత విధవలాగా అనిపిస్తున్నా? అదిగా సార్, నా ఉద్దేశం అదిగా సార్. సరే, ఆ, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? అమ్మో! ఎరా, సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పయా? మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా, లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. అబ్బా! వద్దు. నువ్వు మాటలు చెప్తావు. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్, అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. హిమసీమల్లో ఎల్లో యమగా హలో, ఎవరు? నువ్వా? నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను. పుట్టిన నుంచి ఎప్పుడు వస్తున్నావు? రేపా? సర్లే, అంత తొందర ఏంటో. హాయ్. హాయ్. బయటకి వైఫ్ కూడా ఊళ్ళో లేదు, ఇదే మంచి ఛాన్స్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటిలా వచ్చారు? సింగిల్ గా ఉన్నావు కదా, ఏదైనా పని అవుతావా అని వచ్చా. నేను మీకేం పని చెప్తానండి? అదే మాట చెప్పొచ్చు. ఇప్పుడు బుగ్గలు నెమరమని చెప్పొచ్చు, పెదాలు పొంగుతున్నాయి, కిస్సులు ఆట ఆడుకుందాం రండి అని అడగచ్చు. ఏంటి మీరు మాట్లాడేది? బయటకే ఆ మాత్రం తెలీదా? మన ఇద్దరం కాసేపు ప్రేమించుకుందామా? వదులు. ఎదురుగా పట్టుకున్నానా? అయితే గట్టిగా పట్టుకుంటాలే. వదలకపోతే అరుస్తాను. అరిస్తే కలుస్తా. ప్లీజ్ కోఆపరేట్. ఏమండి? దా ఏమండి? ఏమండి? ప్రేమించుకుందారా? ఏమండి? ఏమండి? ఏంటి? ఏమైంది? అయినా 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 నీకెంతమంది ఆయనమ్మా? లచ్చమ్మా, నువ్వు ఊరుకుంటావా? మా ఇంటి ఓనర్ నా చేయి పట్టుకున్నాడు. ఓనర్ ఏంటి, క్లీనర్ ఏంటి? నిన్ను చూస్తే ఎవరికైనా అట్టాగే అనిపిస్తది. లచ్చమ్మా ఊరుకో, నన్ను రేప్ చేయబోయాడు. ఛీ, ఈ మగాళ్ళ ఇంట ఒంటరిగా ఆరది కనపడితే చాలు రిమ్మ తగులు పుట్టుకొస్తుంది. ఇంక నువ్వు అక్కడ ఉండద్దు, మా ఇంటికి వచ్చాయి. మీ ఇంటికా? అవునమ్మా, ఇలాంటప్పుడే సర్దుకుపోవాలి. నేను అసలే రోగిష్టిదాన్ని, ఎప్పుడు పోతానో నాకే తెలీదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీ కండ నాకు తోడున్నట్టు ఉంటుంది. అక్క, చెల్లి, కోటలో బాగా వేసేసా. నెక్స్ట్ ఇంటికి రాణి నవ్వడమే. ఎలాక ఎంత తేలిక పట్టావి బోన్లో. ఇక చూపిస్తాను తడాక. దేవుడు, నువ్వు వెళ్ళి చెల్లెమ్మ సామానంతా మన ఇంటికి తీసుకొచ్చాయి. అట్టగేనమ్మా. అన్నట్టు లచ్చమ్మ, చెల్లెమ్మకి గెస్ట్ రూమ్ చూపించి అలాగే నా నైట్ గోన్ కూడా ఇవ్వు. మీగవునా? అవును లచ్చమ్మ, తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు. తనది నాది అంటూ ఏది భేదం లేదు. ఈ ఇంట్లో నేనెంతో తనకు కూడా అంతే. థ్యాంక్ యూ అక్క.
చెల్లెమ్మ, నాకు డాక్టర్లు కూడా కనుక్కోలేని జబ్బు వచ్చిందని మా వారికి తెలీదు. ఏదో కాలు పడికిందని అనుకుంటున్నారు. నువ్వు కూడా చెప్పకు, ఎందుకంటే నా కొంట్లో బాలేదన్న సంగతి ఆయనకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలాగే అక్క, ఐఎమ్ వెరీ సారీ. లచ్చమ్మ, తీసుకెళ్ళు. రండమ్మా. ఇది రాయలేనా? ఈ టైంలో ఉన్నాను ఇక్కడ. నీ కౌగిట్లోనే కాదు, నీ ఇంట్లో కూడా స్థానం సంపాదించాను. ఇక నుంచి మీ ఆవిడ నిద్దట్లోకి, నువ్వు నా దుప్పట్లోకి. ఏంటా గుమ్మలోనే గుసగుసలు? లోపలికి రండి. రాదా తనేంటి మన ఇంట్లో? అవునండి, నేనే ఉండమన్నాను. మన ఎదురింటి బాబాయ్ గారు లేరు, ఆ అమ్మాయి చేపట్టుకున్నాంట. మీలాంటి వయసులో ఉన్నవారు పట్టుకున్నా కూడా ఆహా మీరు అలా చేయరనుకోండి. ఒకవేళ చేసిన అర్థం ఉంది. ఆ ముసలాయనకి అదే పడిపోతండి. ఆ పాడు కొంపలో ఒంటరిగా ఉండడం ఎందుకు, పర్మనెంట్ గా మన ఇంటికి వచ్చామన్నాను. నాకు తోడుగా ఉంటుంది, మీకు కూడా కాస్త అనువుగా ఉంటుంది. అబ్బబ్బబ్బా, అదేనండి, మీకు ఆఫీస్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో, ఇతర విషయాల్లో తను మీకు కాస్త దగ్గరగా ఉంటే మీకు కాస్త అనువుగా ఉంటుంది కదా అని. ఏం చెల్లమ్మా? అవునక్క, యూర్ రైట్. అవునవును. మీరెళ్ళి స్నానం చేసేయండి, వెళ్ళండి. లచ్చమ్మ, అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. రా అమ్మా, రా. రాధా, నిషాన్ ఇంట్లో తెచ్చిపెట్టడం నాకంత నచ్చలేదు. దొంగ మొహం, నచ్చలేదు. మనసులో మాత్రం ఎప్పుడెప్పుడు దాని గదిలోకి దూరదామా అని ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? సారీ అండి, మీకు నచ్చిన పని చేశాను కదా, పోనీ రేపు పంపించేది. వద్దులే, ఉండమని చెప్పి వెంటనే పంపించేస్తే బాగోదు. మధ్యలో నీ మాట పోతుంది. ఉన్నీలే అనుకున్నాను. ఏమనుకున్నావు? అదేనండి, నా మాట మీరు ఎప్పుడు కాదనరని. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. మన ప్లాన్ ప్రకారం కృష్ణ ఎదురింట్లో మకాం పెట్టాను. అదృష్టం కలిసొచ్చి అనుకోకుండా అతని ఇంట్లో ఉండే ఛాన్స్ దొరికింది. ఇంకా కృష్ణ పిల్లని జబ్బుతో చావడం, నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం. ఓకే, సీ యూ. ఏమైంది భీముడు? అటు పక్క చూద్దాం. ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు? దొంగ వచ్చాడండి. ఏమండి? అమ్మాయి గారు దొంగ పారిపోయాడు. లేకపోతేనా? ఏమండి, దొంగ పారిపోయాడంట. దొంగ పారిపోయాడా? అమ్మాయ్యా, అయినా ఇంతలా ఉన్న దొంగను పట్టుకోలేకపోయావా? సర్లేండి, వాడి ప్రయత్నం వాడు చేశాడు. నీకేం కాలేదు కదా, వెళ్ళి లోపల గడి పెట్టి పడుకోమ్మా, లేకపోతే దొంగలు దూరుతారు. భీముడు లేచాడు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఏం దోచుకుపోయాడో ఏంటో. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. వెళ్ళు భీముడు. అబ్బా, బంగారం లాంటి నిద్ర పాడు చేశాడు దొంగ. నిషా, ఆఫీస్ టైం అయిపోతుంది, త్వరగా రా. రాదా, టిఫిన్ పెట్టు. టిఫిన్ చేయలేదండి. ఏంటో సెలవు కప్పుకున్నావు, ఏమైంది? ఒంట్లో ఏదో బాధగా ఉందండి, నాకంతా ఒకటే జ్వరం. అయ్యో, అవునా? మరి నాతో చెప్పలేదే. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి, అదే తగ్గిపోతుందండి. దేవుడా, లచ్చమ్మ కూడా ఒంట్లో బాలేదండి. ఇంటి చక్కర ఎలా చేసుకోవాలో ఏంటో. దేవుడు ఉన్నాడుగా. వాడు బయట పని తప్ప ఇంట్లో పని చేయలేడండి. సుకుమారంగా పెరిగాడు కదండి. ఏంటి, వీడు సుకుమారంగా పెరిగాడా? అవునయ్యా, సుకుమారంగా పెరిగాను. పోనీ ఓ పని చేయండి. చెల్లెమ్మా, ఇటు రామ్మా. నాకు కాస్త ఆరోగ్యం కుదుట పడే వరకు చెల్లెమ్మ నాకు తోడుండమనండి.
ఇంట్లో ఉంటే మరి ఆఫీస్ లో సరే నిషా నువ్వు ఇంట్లో ఉండి రాధకు సాయంగా ఉండు. ఓకే బాస్. ఏమైనా ఉంటే ఫోన్ చేయి. చేస్తుందిరే. ఏయ్, తన్ని కాదు నిన్ను. అలాగే అలాగే నా కోసం చేస్తుందిరే అన్నాను. అయ్యో దేవుడా, నా వల్ల కాదు. చెప్పక్క, నేనేం చేయాలి? అలవాటు లేని పనులు నువ్వే చేస్తావమ్మా. నాకు కాస్త కాఫీ ఇచ్చి. అలాగే. నిషా, కాఫీ ఇచ్చిన తర్వాత నాకు, భీముడికి, లచ్చమ్మకి కాస్త టిఫిన్ చేసి పెట్టాయమ్మా. అలాగే అక్క. నాకు లచ్చమ్మకి ఇడ్లీ చాలు. మరి భీముడున్నాడే, వాడికి 50 చపాతీలు చేసి పెట్టాయమ్మా. 50 చపాతీలా? అమ్మా నిషా, అబ్బా, ఆ టిఫిన్ లో గిఫిన్ లో పనంతా అయ్యాక ఇల్లంతా అలా 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 ఊడ్చేయమ్మా. ఆ తర్వాత వద్దులే. పర్లేదు చెప్పక్క. ఏం లేదు నిషా, వాషింగ్ మెషిన్ ఏమో చెడిపోయింది, బట్టలన్నీ బాగా పేరుకుపోయాయి. ఉతికేస్తానక్క. అబ్బా, ఎంత మంచిదానివో, బంగారం. నీకు అలవాట్లేదమ్మా పాపం. ఇదేంటి తోడుగా ఉండమని చెప్పి ఇన్ని పనులు చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదక్క, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి? పైగా నీకు అనారోగ్యం. మా ఐదారు రోగం త్వరగా వదులుతుందిలేమ్మా. భీముడు, చెల్లమ్మకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపించు. అట్టగనమ్మా. అయితే నేను వెళ్ళి పడుకోనా? కాఫీ తెచ్చిస్తావుగా? అలాగే. నువ్వు రావే. ఏ తప్పైపోయిందమ్మా, పనులనేసరికి మీరు పని మనిషి అనుకున్నాను. మీరు రండమ్మా, రండి. పద. తీసుకో. చూడమ్మా, ఈ డ్రెస్ నీకు దేనికి పనికొస్తుందో నాకైతే తెలియదు, కానీ వంటకి మాత్రం పనికిరాదమ్మా. కాస్త చీర కట్టుకో, అనువుగా ఉంటుంది. చెల్లి. అలాగే అక్క. వాట్ ఏ బ్యూటీ, స్వీట్, టూటీ ఫ్రూటీ. నీకు ఏదైనా పర్వాలేదా? పిచ్చివాడ, నిప్పుందనుకో, చన్నీళ్లతోనూ అర్పచ్చు, వేణీళ్లతోనూ అర్పచ్చు. ఆర్పడం నీళ్ల లక్షణం, అర్పించుకోవడం నిప్పు లక్షణం. కెలకూడదు అనుకున్నాను, కెలికాను. తప్ప మరి ఇంకెప్పుడు కెలక. ఏ డేట్ ఆఫ్ బర్త్ అనేది? రాధా, రాధా, మీ రాధగారు గుడికెళ్ళినట్టున్నారు. ఈ అవతారం ఏంటి? చీరలో అయితే పనులు చేయడానికి అనువుగా ఉంటుందని రాధకు చెప్పింది. సారీ నిషా, పాపం రాధకుంటూ బాలేదు కదా, అందుకే పనులన్నీ చేయిస్తుంది. ఇల్లే నాది కాబోతున్నప్పుడు ఇలాంటి పనులేంటి, ఎలాంటి పనులైనా చేస్తాను. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు డియర్? జేరేంటి, ఏమన్నా ఇంటి బాగోదు. స్నానం చేయడానికి వెళ్తున్నాను, టవల్ పట్టరా. మీ ఆవిడ పడుకున్నాక రాత్రి నా రూమ్ లోకి వస్తాం అనుకున్నాను, రాలేదా? ఏం చేస్తాను నిషా, నేను పాజిటివ్, పరిస్థితులే నెగిటివ్ గా ఉన్నాయి. వెళ్ళిపో. ఇప్పుడు నెగటివ్ లేదు, పాజిటివ్ గా ప్రొసీడ్ అవ్వచ్చుగా. రాదొస్తే తొరిగిపోతాను, వెళ్ళిపో ఇక్కడ నుంచి. రాదు, ఆవిడ గుళ్ళ భక్తి, మనకి బాత్రూమ్ నిషా చెప్పేది విను. రాదు వచ్చేసింది, బెడ్రూమ్ లో ఉంది. నవ్వుతావేంటి టెన్షన్ లో ఉంటే? ఏమండి, త్వరగా రండి, నేను స్నానం చేసి గుడికి వెళ్ళాలి. వస్తున్నా. గుడికెళ్ళిందన్నా? వెళ్ళింది అనుకున్నారు. ఏమండి, వచ్చేస్తున్నా. రాదా? రావద్దు, నేనే లోపలికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తున్నా. నేను రాధను బయట తీసుకెళ్తాను, ఈ లోపల మెల్లిక బయట నుంచి అటు నుంచి వెళ్ళిపో. సరేనా? రాధా డింగ్ డాంగ్. ఏమిటండి? ఇలా దుప్పట్లో దూరితే మనం ఎవరికి కనపడం, ఎవరు మనకు కనపడరు. అదొచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అదే ఎవరిది? అదేనండి, ఎదురింటి బాబాయ్ గారు అమ్మాయి నేను గుడికి వెళ్దాం అనుకున్నాం, అదొచ్చి వెళ్ళిపోయి ఉంటుంది అన్నారు. వెళ్ళి చూసొస్తానుండండి. ఈ పిల్ల తెలిసి తెలియనట్టు నటిస్తుందా, లేక తెలుసుకోవడానికి ట్రై చేస్తుందా? వాళ్ళ బాబేమో బయట హోటల్లో భోంచేచ్చని చెప్పాడు, ఈ పిల్లేమో ఇంకో పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. సరే, చివరాఖరికైనా సరే ఎస్ అంటే ఇద్దరు, లేకపోతే ఒకరు. చావండి, చావండి. పిచ్చి వేధవ. కల్తీ గమేషంతో మనం చస్తాం అనుకుంటున్నాడు. అయినా సరే గమేషం చల్లాడు కాబట్టి మనం పగ తీర్చుకోవాలి. మన ఇద్దరు వీడి బట్టల్లో దూరి కడ్డలు ఊడేలా కలుద్దాం. అమ్మో, చీమలు కూడా సౌండ్ ఇస్తున్నాయేంటి? అంటే ఈ లెక్క నేను మనుషులు, జంతువులు, పక్షులతోనే కాకుండా
చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట. చి, 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 చి. అమ్మో కామేశ్వర గారు వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసుకేసి మా ఆవిడికి లైనేస్తాడు. ఏమేం ఇలారా, ఆ కామేశ్వర గారు వస్తున్నాడు. వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేరండి, బయటికి వెళ్ళారు. అలాగా, వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు. నైస్ గా మాట్లాడి లైన్ లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? వాడి గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మ దొంగ బడవ. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వుమని ఎగురుతోంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈమెను చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రు తిరిగిపోతుంది. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా. గిర్రం తిప్పుతాను రా నేను. నేను పతివ్రతను కాబట్టి తొందరపడకూడదు. ఆయనైనా తొందరపడొచ్చు కదా. ఈ పాతి తగలయ్యా, పడతాళ్లే ఉండవే, ఉండు. తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపులో మాడ ఏంట్రా ఇది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉంటమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఏమనుకోలేదా? లేదు, నీ మీద ఒట్టు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే దీన్ని తీసుకొని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడండి. నువ్వు నోరు మూయవే. నీ మనసులో ఏమనుకున్నావో నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు, మా ఆవిడ ఒక చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏమండి? ఏంటి వెనక్కి పిలవమాట? వాళ్ళు పిలుస్తారంట. ఏమండి అంట? స్వామి నీ తప్పులేదు నాయనా. నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నాను కదా. చెప్పు 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 తీసి కొట్టుకోవాలి నేను. సార్ మీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో, ఏమండి? నేను ఏంటి రాదా? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అలాగే లచ్చమ్మ భీముని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అది చెప్దామని ఫోన్ చేశాను. అలాగే బలానికి టానిక్ లో మన డాక్టర్ గారిని. అలాగేనండి, ఉంటాను. నిషా, నిషా, మీరెప్పుడు వచ్చారా? ఎలా వచ్చారు? పోస్ట్ లో వచ్చారు. పిల్లలందరినీ చుట్టు చుట్టి మీ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేశారు. పోస్ట్ మ్యాన్ వాళ్ళ మొహం మీద స్టాంప్ గుద్ది పట్టుకొచ్చి మీ ఇంట్లో పడేశాడు. మహాప్రభు మీరున్నారని తెలియక పొరపాటున అన్నాను. లేకపోతే ఏమిటో పిచ్చి ప్రశ్న. పిల్లలు ఒక్కళ్ళు ఎలా వస్తారు? మేమే దగ్గరుండి పిల్లల్ని అత్తగారిని వెంటబెట్టుకొచ్చాం. చాలా సంతోషం. సంతోషిస్తామని మేము కూడా వచ్చాం. కూడా మీ అమ్మను కూడా తీసుకొచ్చాను. మొత్తానికి మీరు అసాధ్యులు అల్లుడు గారు. అరేబియా గుర్రం లాంటి మేలుజాతి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అలాంటి పని మనిషి మేము పల్లెటూరులో కూడా చూడలేదు. పని మనుషుల్లో ఆనుముత్యం, సిన్సియారిటీలో స్వాతం. అయ్యో, తన పని మనిషి కాదు, నా పర్సనల్ సెక్రటరీ. రాధ కొంచెం నలతగా ఉంటాను, ఇంట్లో హెల్ప్ గా ఉంటుందని పెట్టాను. మేమేదో కాస్ట్లీ పని మనిషి అనుకుంటున్నావే. మాకేం తెలుసు అల్లుడు గారు, కొత్త పని మనిషి ఏమో అని ఉతికేయమన్నామండి. ఏంటవి? బట్టలండి. ఉతికేసింది. ఏ నిషా, ఓ నిషా, ఏ మత్తు పిల్ల? మత్తు పిల్ల ఏంటండి? నిషా అంటే మత్తు. ఆ పిల్ల నవ్వితే మత్తు, ఆ పిల్ల నడిస్తే మత్తు. అందుకే అలా పిలుస్తాను. ఏమంటారు అల్లుడు గారు? ఏ నిషా మత్తు, ఏ మత్తు పిల్ల? వస్తున్నానండి. ఏంటండి? అవును, నువ్వు పని మనిషి కాదంటగా. మేము అన్ని పనులు చెప్తుంటే పని మనిషిని కాదు పర్సనల్ సెక్రటరీనే అని చెప్పొచ్చుగా. పర్లేదు బాబాయ్ గారు,